బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అండి ఇది. బ్రౌన్ రైస్ ఒక 2-3 గంటలు నానాలి బాగా. టైం ఉన్నవాళ్ళు 2-3 గంటలు కన్నా ఇంకెక్కువ నానబెట్టుకోవాలండి. ఒకవేళ అంత టైం లేని వాళ్ళు 2 గంటలు నానితే సరిపోతుంది. బ్రౌన్ రైస్ కొంచెం మెత్తగా ఉడికించాలండి. ఎందుకంటే మనం పెరుగు తోడుకున్న తర్వాత గట్టిగా అయిపోతుంది, తినేది కొంచెం ఇబ్బంది అయిపోతుందండి. అందుకని రైస్ ఎంత మెత్తగా వండుకుంటే అంత బాగుంటుంది తినడానికి. బ్రౌన్ రైస్ అండి కొంచెం అలర్చాలి. అలాగే పాలు కూడా కాగిచ్చి గోరువెచ్చగా ఉన్న రైస్లో వేసి బాగా కలపాలండి. అప్పుడే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి శుభ్రంగా కాసేపు కలిపి పక్కకు పెట్టుకోవాలి. బాగా గోరువెచ్చగా ఉందన్నప్పుడు పెరుగు కొంచెం తోడుకేసుకోవాలండి. ఈ పెరుగన్నం మనం కదలకుండా పక్కకు పెట్టేయాలి, కదపకుండా. అప్పుడు బాగా తోడుకుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. తెల్లారికి బాగా ఊరుతుంది. ఉల్లిపాయ కూడా అప్పుడే వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా అప్పుడే వేసుకుంటే ఈ పెరుగన్నంతో పాటు ఉల్లిపాయ కూడా బాగా నాని పెరుగులో బాగా టేస్ట్ వస్తుందండి. ఆ ఉల్లిపాయ పక్కకు పడేయద్దు, ఉల్లిపాయ తినండి నంచుకొని, చాలా బాగుంటుంది. పెరుగన్నం అయితే చాలా హెల్త్కి మంచిదండి. కనీసం నెలలో ఒకసారి అయినా టిఫిన్ల బదులు పెరుగన్నం తింటే మంచిదండి. ఈ పెరుగన్నానికి కొంచెం కారం చట్నీ టైపు ఉండాలండి. మన టమాటా చట్నీ ఇలాంటివి పుల్లగా ఉన్నాయి నంచుకోకూడదు. ఎందుకంటే బ్రౌన్ రైస్ చాలా తొందరగా పులుపు అయిపోతుంది. మనం టిఫిన్ ఏ టైంకి తింటామో ఆ టైంకి తినేస్తే బాగుంటుందండి. ఒకవేళ సాయంత్రం వరకు ఉంచేసామంటే చాలా పులుపు అవుతుంది. తినగలిగిన వాళ్ళు ఉంటే తినొచ్చు సాయంత్రం వరకు. లేదు అంటే టిఫిన్ తినే టైంకి మొత్తానికి తినేస్తే బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అయితే చాలా హెల్దీ ఫుడ్ అండి. నేనైతే 2 వారాలకి 3 వారాలకి కూడా చేస్తూ ఉంటానండి పెరుగన్నం. ఆ రోజు మళ్ళీ నేను టిఫిన్ చేయను, పెరుగన్నమే మా ఇంట్లో అందరికీ. హెల్దీ ఫుడ్, గుడ్ ఫుడ్ అండి అసలు.